పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సతీష్ కుమార్ మృతి కేసులో నిందితుడు రవికుమార్ ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సతీష్ కుమార్ అసహజ మరణ వార్తతో షాక్ అయ్యామని హైకోర్టు వ్యాఖ్యానించింది. సిఐడి అధికారులు కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సిఐడి డీజీ మెమో దాఖలు చేశారు. సిఐడి అంగీకరించింది న్యాయస్థానం. ఇక తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, న్యాయస్థానం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అసహజ మరణ వార్తతో మేము షాక్ అయ్యామనేటువంటి ఒక మాట హైకోర్టు కామెంట్ చేసిందంటే కేసుకు సంబంధించినటువంటి తీవ్రత కావచ్చు, ఇతరులకి దీనికి సంబంధించి ఒక రక్షణ కల్పించాలి అనేటువంటి ఒక మాట కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి కామెంట్స్, అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ఈ కేసుకు సంబంధించి అసలు అంటే ఇప్పుడు కదలిక సిఐడి విచారణ జరుపుతుంది అంటే దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలతో కేసు ముందుకెళ్తుందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు అని అంటే గతంలో ఏదైతే ఇప్పుడు రవికుమార్ ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్నటువంటి రవికుమార్ అప్పట్లో డబ్బులు తీసుకుంటూ పరకామణిలో హుండీ లెక్కింపుల సందర్భంగా డబ్బులు తీసుకోవడంపై ఆ తర్వాత తీవ్రస్థాయి విమర్శలు వచ్చి అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి కొంత కేసు నమోదు కావడం, అయితే ఆ కేసు నుంచి తనను తాను బయటపడేసుకోవడానికి అవసరమైతే తన కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా రాసేస్తాను టీటీడీకి అంటూ కూడా అప్పట్లో ఒక ప్రకటన కూడా చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. అయితే లోక్ అదాలత్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించారు. ఓ జడ్జి దీనికి సంబంధించి మధ్యవర్తిత్వం తీసుకుని పరిష్కరించారనే విమర్శలు కూడా వినిపించారు. దీనితో ఆ జడ్జిపై కూడా చర్యలు తీసుకోవాలి, ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అంటూ కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ తర్వాత నుంచి కూడా కేసులో కీలకంగా ఉన్నటువంటి రవికుమార్ ను పలుమార్లు విచారించడం, అలాగే అప్పుడు రవికుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి సతీష్ కుమార్ కూడా పోలీస్ అధికారి, అతని వద్ద కూడా కీలక ఆధారాలు, సీసీ ఫుటేజ్ కానీ మరికొన్ని ఆధారాలు ఉండటంతో ఇవన్నీ అతన్ని సిఐడి అధికారులు కూడా క్రమంగా విచారిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఇటీవల తాడిపత్రి సమీపంలో అతను రైల్వే ట్రాక్ వద్ద విగత జీవిగా పడి ఉండటం, ఇక అక్కడి నుంచి కూడా ఈ పరకామణి కేసులో కూడా హత్యలు మొదలవుతాయా అనే ఆందోళన అయితే చాలా వరకు కూడా వ్యక్తమైన పరిస్థితి. గతంలో కొన్ని కేసుల్లో నిందితులతో పాటుగా సాక్షులు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలకు తావిచ్చిన పరిస్థితి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా పలుమార్లు విమర్శలు కూడా చేసిన పరిస్థితి. వివేకానంద రెడ్డి హత్య కేసులో చనిపోయారని, అదేవిధంగా పరిటాల రవి హత్య కేసులో చనిపోయారని, అలాగే పరకామణి కేసులో కూడా పరకామణి కేసులో కూడా నిందితులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందంటూ కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వ కూటమి నాయకులు కూడా. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇక ఒకంత రక్షణ చర్యలు చేపట్టాలి అనే డిమాండ్లు కూడా వినిపించాయి. గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు ఏ విధంగా అయితే భద్రత కల్పిస్తున్నారో ఈ పరకామణి కేసులో ఉన్నటువంటి నిందితులకు కూడా భద్రత కల్పించాలి అనే డిమాండ్లు కూడా కొంత వినపడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో సాక్షిగా ఉన్నటువంటి ఓ అధికారి అతను హైకోర్టుకు వెళ్లడం, తనకు రక్షణ కల్పించాలని కోరటం, దానికి సంబంధించి కోర్టు విచారణ జరిపి తాజాగా ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఎవరైతే ఈ కేసులో బాధ్యులుగా ఉన్నారో, అలాగే ఈ కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రవికుమార్ తో పాటుగా అతను బాధ్యుడు, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా సాక్షులు, వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సతీష్ కుమార్ అసహజ మరణంతో తాము షాక్ అయ్యామని అతను, అలాగే అటు పోలీసులు కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది, అటు పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుందంటూ కూడా తెలపడం జరిగింది. అలాగే సిఐడి డీజీ కూడా దీనికి సంబంధించి ఓ మెమో కూడా దాఖలు చేశారు. అంటే వాళ్లను సిఐడి కస్టడీలోకి తీసుకుని విచారించాలి అనే దానికి సంబంధించి ఒక మెమో కూడా దాఖలు చేయడం, దానికి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్. ఈ కేసుకు సంబంధించి నిందితుడు కావచ్చు, లేకపోతే ఇతర సాక్షులు కావచ్చు, ఎంతవరకు భద్రత లేకపోతే ఎంతవరకు క్షేమం అనేటువంటి దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే కేసులో ఉన్నటువంటి తీవ్రతను కూడా పర్టికులర్గా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసు తీవ్రత ఇటీవల మంత్రి పార్థసారథి మాట్లాడుతూ దీంట్లో 100 కోట్లకు పైగా చోరీ జరిగింది పరకామణిలో, కేవలం 70,000 80,000 మాత్రమే కాదు, దీనికి దాదాపు 100 కోట్లకు పైగా చోరీ జరిగింది కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతోనే హైకోర్టు కూడా ఈ అంశాన్ని ప్రస్తుత పరిస్థితులను, గతంలో జరిగిన పరిణామాలను అంచనా వేసుకుని దీనికి సంబంధించి తాజాగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మిగిలిన సాక్షులు కానీ, లేదంటే బాధ్యులు రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, అసలు ఆ డబ్బులు ఎవరికి తీసుకెళ్లి ఇచ్చారో, ఆ డబ్బులు ఆయన ఎందుకు తీస్తున్నాడో, ఆ డబ్బులతో ఆయన ఏమన్నా ఆస్తులు కొనుగోలు చేశాడా, లేదంటే దీనికి సంబంధించి రాజకీయ నాయకుల ప్రమేయం ఏమన్నా ఉందా అనే వివిధ అంశాలకు సంబంధించి కూడా విచారణ అయితే పూర్తి స్థాయిలో జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి
బాధ్యులకు సంబంధించి అలాగే సాక్షులకు సంబంధించి రక్షణ అనేది అత్యంత కీలక అంశంగా మారింది. ఎందుకనంటే ఒకరిద్దరు మరణిస్తే కేసు అది అటు ఇటు కాకుండా తేలిపోయే అవకాశం ఉంది. అంటే A-Z మర్డర్స్ అంటారు కదా, ఆ A-Z మర్డర్స్ లాగానే ఇది కూడా తేలిపోదు. అంటే మధ్యలో ఒక లింక్ కట్ చేస్తే ఆ చైన్ కట్ అయిపోతే సంబంధాలు ఉండవు అనేది వినపడుతుంది. కాబట్టి ఈ కేసులో కూడా అటువంటి పరిణామాలు లేకుండా ఉండేందుకే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందనే విషయం అయితే స్పష్టంగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది హైకోర్టు కూడా కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేసింది. అలాగే పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సతీష్ కుమార్ మృతి కేసులో నిందితుడు రవికుమార్ అలాగే ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సతీష్ కుమార్కు సంబంధించి అసహజ మరణ వార్తతో మేము షాక్కు గురయ్యాం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సిఐడి అధికారులు కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సిఐడి డీజీ మెమో కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆత్మహత్య పిడిగాడు కాదు, అతని నిజాయితీ గత రికార్డులు చేస్తే తెలిసింది కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఎవరిని చెప్పేవాడు కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి 6-5 వ్యక్తి ఉంది. సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు, అయితే 100% రామాంజనేయులు ఫ్రెండ్. అంటే పరకామణి కేసును వెలుగులోకి తీసుకొచ్చినాడని చంపుతామనే ఆ బెదిరింపు అదేనా? ఎంక్వైరీ ఉంది పరకామణి గురించి, మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను, పోయి వచ్చినాను, నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు, నీకు ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో అన్ని పనిచేసినాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు.